హెక్టార్లో నష్టం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆ నష్టంతో పాటుగా మరి కరెక్ట్గా పాలు పోసుకునే సమయంలో ఈ యొక్క తుఫాన్ రావటం వల్ల ఆ రోజున మాన్గాయ రావటం, పంట మరి దిగుబడి కూడా తగ్గిపోయింది అధ్యక్ష. ఆ రోజున దానివల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. మరి ఈ మోంతా తుఫాన్కి సంబంధించి ఏదైతే ఎన్యూమరేషన్ జరిగిందో నష్టపరిహారం ఇంకా అందలేదు అధ్యక్ష. దాన్ని వెంటనే అందించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని బట్టి అధ్యక్ష, ఇప్పుడు మనం మోంతా తుఫానుకి సంబంధించి అధ్యక్ష ఇంతకు ముందు ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు కానీ తుఫాన్ల సమయంలో కానీ మనం భారీ పంట నష్టాన్ని, అదేవిధంగా భారీ ఆస్తి నష్టాన్ని, కొన్ని చోట్ల హ్యూమన్ లాస్ని కూడా చూసుకునే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష ప్రత్యేకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాకుండా టెక్నాలజీని బేస్ చేసుకుని రైతుల్ని ఒక పక్క పబ్లిక్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, పంట నష్టాన్ని కానీ తగ్గించడానికి, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి, జీరో హ్యూమన్ లాస్ ఉండడానికి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడమే కాకుండా ఒక తుఫాన్ వస్తుంది అని చెప్పి మనకు 1 వీక్ బ్యాక్ నుంచి కనుక మనకు అలర్ట్నెస్ వస్తే సుమారుగా మోంతా తుఫాన్ సమయంలో అధ్యక్ష ఈ సందర్భంగా కూడా చెప్పాలి అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు కూడా రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా మోంతా తుఫాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అధ్యక్ష. ఆర్టీజీఎస్ నుంచి కంటిన్యూ మానిటరింగ్ చేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, మేము అందరం కూడా ఆ మోంతా తుఫాన్ టైంలో మ్యాక్సిమం ఆర్టీజీఎస్లో రాత్రి 2 గంటల వరకు కూడా ఉండి తుఫాను దిశ ఎటువైపు వెళ్తుందో అక్కడున్న మంత్రుల్ని, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ని కూడా ముందుగానే అక్కడికి పంపించడం జరిగింది. పంపించడంతో పాటు అక్కడ ఎమ్మెల్యేస్ని కూడా అలర్ట్ చేసి ఓవరాల్గా పంట నష్టాన్ని ఎలా తగ్గించాలి, ముఖ్యంగా తుఫాను ప్రభావాన్ని ఎంతవరకు తగ్గించాలి, దాని మీద కూడా ప్రత్యేకంగా టెక్నాలజీని బేస్ చేసుకుని ఉన్న అలర్ట్నెస్ని బట్టి మనం ఒకటి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని బట్టి చూసుకుంటే అధ్యక్ష భారీగా ఉన్న మనం ఆస్తి నష్టాన్ని కానీ, ప్రాణ నష్టాన్ని కానీ, మనం పంట నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగాము. దీనికి సంబంధించి అధ్యక్ష అవేర్ నుంచి కానీ, వాసర్ ల్యాబ్స్ నుంచి కానీ వచ్చే ఇన్పుట్స్ మనం తీసుకోవటం, సుమారుగా 3 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కోఆర్డినేషన్ మీటింగ్, అలైన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం, అదేవిధంగా అధ్యక్ష రాత్రి 11 గంటల వరకు కూడా అధ్యక్ష ఎవ్రీ 2 hours కి కూడా ప్రతి కలెక్టర్ గారితో, కలెక్టర్స్, డిపార్ట్మెంట్ అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని, ఆఖరికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాత్రి 11 గంటలకు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల మాక్సిమం మనం పంట నష్టాన్ని కూడా తగ్గించుకోగలిగాం. దాంతోపాటు అధ్యక్ష ఈ రోజు పంట ఏదైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మనం జీవో నెంబర్ MS నెంబర్ 1 ద్వారా అధ్యక్ష ఎన్హాన్స్ చేశాం అధ్యక్ష. సుమారుగా ఇంతకు ముందు వరకు ఉన్న వరి మనకి 17,000 ఉంటాయి అధ్యక్ష, 25,000 వరకు పెంచడం, అవన్నీ కూడా రిపోర్ట్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక మీద కూడా అధ్యక్ష తుఫాను సమయంలో కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్